సక్సెస్ఫుల్గా 1 మంత్ కంప్లీట్ అయిపోయింది మా చిన్నది. ఇప్పుడు మా లెక్క మీకు తెలితే ఖచ్చితంగా చేస్తుంటే చేస్తుంటివి. ఏ నెలకి ఎట్లున్నారని చూసుకొని సంతోషపడదురు మీరు. నిజమే అమ్మా. ఇక ఈ డాడీ చూసుకొని సంతోషపడతాడు. ఇక ఏ నెలకి ఎట్లున్నారు. ఈ నెల రెండో నెలనా ఇది? రెండో నెల. రెండో నెల. ఫస్ట్ది అక్కడ జరిపినాం కదా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ. సెకండ్ది మా ఇంటికాడ జరపాలనుకుంటున్నాం. బావా ఇడియోడు పోయినసారి నువ్వు మా ఇంటికాడ చేసినావు, ఇప్పుడు ఈడ నేను చెప్తా అంటున్నా. మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ నువ్వు చెప్తే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ నేను చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ స్టార్ శివాజీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉండాలనే కోరుకుంటాం. సక్సెస్ఫుల్గా 1 మంత్ కంప్లీట్ అయిపోయింది మా చిన్నది. సక్సెస్ఫుల్ అంటే అందులో కష్టాలు ఉన్నాయి, సంతోషం ఉంది. కానీ పెళ్ళి కాక ముందుకేమో తాగాలి, తినాలి, తిరగాలి, ఎవడేమన్నా అంటే లొల్లి పెట్టుకోవాలి. అట్లుండేది. పెళ్ళైనాక ఇక భార్యతో గొడవ పెట్టుకోవాలి, అప్పుడు సంతోషంగా ఉండాలి, అట్లుండే. ఇక చిన్నోడు వచ్చినాక మొత్తం ఆనికే టైం ఇచ్చుడైపోతుంది. నా సింగిల్ అయిపోయింది, ఇప్పుడు జంట అయిపోయింది, కపుల్స్ అయిపోయింది. ఇప్పుడు చిన్నోడు వచ్చినాక మొత్తం ఆన్నే చూసుకుంటూ అయిపోతుంది, టైం సరిపోతుంది అసలు. ఇప్పుడైతే హ్యాపీ 2 మంత్స్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ది అక్కడ జరిపినాం కదా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ. సెకండ్ది మా ఇంటికాడ జరపాలనుకుంటున్నాం. అట్లనే ఈరోజు వెంకటేశ్వర స్వామి జాతర ఉంది. మా పెళ్ళైన దగ్గర స్వామి ఉన్నాడు కదా వెంకటాపూర్, ఆ జాతరకు వెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకున్నాక స్టార్ట్ చేస్తాం. మా చిన్నోడు స్నానం చేస్తుండు. తొందర ఇప్పే ఇంటికి హలో. ఓ చిన్న కన్నయ్య, స్నానం చేసినావా? చేసిండు. జయ దగ్గరికి పోదామా? పోదాం. నవ్య, ఏ డ్రెస్ వేద్దాం? ఒకటి బ్లూ ఉంది, ఒకటి రెడ్ ఉంది. అందులో ఏదేద్దాం చెప్పు. రెడ్. రెడ్డా? సరే నీ ఇష్టం. మంచిగా అంటే మెత్తటి క్లాత్, మంచిగా మెత్తగా ఉంటాయి. ఏడుతాడా డాడీ? మెల్లగా నువ్వు మెల్లగా ఎత్తాడు. ఏడద్దు డాడీ, ఏడద్దు. కొత్త తెచ్చు. తొందర ఇచ్చుకో, మనం బుయిపోదాం. సరే డాడీ అంటుండు. మన కన్నయ్యకు చెప్పన్నా, ఇవాళ డాడీ కొనిస్తాడో చూద్దాం. ఏడా జాతరలోనా? అంటుండు. సరే, ఇగో ఆ డాడీ ఏం అడిగితే అది కొనిస్తా, సరేనా? అంటే చిన్నోడు అడిగింది కొనిస్తావా? ఆడ అడగాలి బదులు నేనే ఏదైనా అడిగేది. అద్దు మాకు, నువ్వు అడుగు. సంవత్సరం దాకా నేనే. చూస్తుండు. వేసి ఆయనతో బట్టలు వేసాయి. అమ్మా ఒకసారి ఇడ్రా. ఇగో మళ్ళీ చెప్పలే అనద్దు, సరేనా? చిన్నోనికి 2nd మంత్ చేస్తున్నాం అంటే అప్పుడు కేక్ కట్ చేసి వేయలేమా, పుట్టినరోజు లెక్క. కానీ ఇప్పుడు కేక్ ఏం లేదు. ఫస్ట్ కోసినామంటే మళ్ళీ సంవత్సరంకి పోతాం, అప్పుడు పెద్దగా తెద్దాం, సరేనా? ఇప్పుడు చిన్నగా చేద్దాం. నువ్వైతే స్నానం చేసి చీర కట్టుకో, సరేనా? సరే, మేము గుడికి పోయేస్తాం వెంకటేశ్వర స్వామి దగ్గరికి. డాడీ రెడీ అయినావా? పోదాం ఇక. నవ్వుతుండు కానీ ఇంకా రెడీ కాలే. ఇంకేం రెడీ చేస్తావా అన్ని? కాటిక పెట్టద్దా? ఊరి అక్క, కాటిక పెట్టితే దిష్టి తగలదు. సరే తొందర పెట్టు, మరి ఇంకెంత లేట్ చేస్తావు? కాదు, నీకు ఒకటి చూపిస్తావు. ఏంటిది? మన చిన్నాడు చిన్నప్పుడే ఫోన్లో ఏమేమి యాప్స్ ఉంటాయో అవన్నీ
ఓరి అక్క WhatsApp, వాట్సాప్ Google ఇదేమంటే ఫేస్బుక్ గూగుల్ వైఫై ఓరి అక్క కాదా? ఇన్స్టాగ్రామ్ నీకు గూగుల్ పే కావన్నా ఎప్పుడన్నా కావాలంటే చిన్నన్నాడు ఇస్తాడు. స్కాన్ చేసుకోవాలా ఆ. అన్ని అన్ని వేసుకున్నాడు కదా చిన్నప్పుడే. ఓకే భలే వేసుకున్నాడు దాదా. నేను చిన్నంతో చిన్నపిల్లని అయిపోయినా. నవ్య. లెక్క మాట్లాడుతున్నావు. ఓకే సరే కానీ ఇప్పుడు ఇన్ని రెడీ చేసేందుకే టైం సరిపోతుంది. నువ్వెప్పుడు రెడీ అవుతావు చెప్పు. అక్కడ లేట్ అవుతుంది. ఫస్ట్ దర్శనం చేసుకున్నాక ముచ్చట నేను ఓకేనా? రెడీ లేదు. ఒక్క ఇగో ఇది వేసుకొని చున్న వేసుకొని ఇగో చిన్నానికి బొట్టు పెట్టి గంతే ఇక అయిపోయి. చల్ బొట్టు బాగా పెద్ద పెట్టావు. ఒకటే చుక్క పెట్టి ఎందుకు చెప్పనా వెంకటేశ్వర స్వామి బొట్టు పెడదాం అక్కడ. ఓకే ఓకే చూస్తుండు నిన్నే డాడీ డాడీ అని చూస్తుండు. అరే 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 దేవుని దగ్గరికి పోతుండవా అభినందన్? వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతుండవా? పోయి గిట్ల నామం పెట్టుకొని రావాలి అన్నవి. గీ డ్రెస్ ఎందుకు వేసినవి? ఇగో అంత గిట్ల ఉండాలి. ఇగో ఈ కలరు మెత్తగా ఉండాలా. ఇగో ఇది ఇది గిట్ల ఉండద్దు. రెండు కలర్లు ఇట్లా ఉండద్దు. ఇగో ఇది ఒకటే కలరు మెత్తగా మంచిగా సోకేసి పడుతుంది. నేను తెచ్చిన డ్రెస్ ఏనుంటివి? నేను ఊరికి పోతలేనమ్మా. నేను పోయినప్పుడు నీకు మంచి డ్రెస్సులు కొనుకొస్తా. నేను ఎటు పోతలేను కాబట్టి నీకు తెత్తలేను. వేసిన ఏసుడు అవుతుంది కదా. నువ్వు తెచ్చిన డ్రెస్ ఆల్రెడీ వేసినామమ్మా. నువ్వు మళ్ళీ కొనుక రావాలి ఎప్పుడన్నా. నేను పోతే కొనుకొస్తారా? పోతే అన్ని కొనుకొస్తాను నీకు. అంటే ఇప్పుడు ఇట్లనే మెత్తగా ఉండాలి కానీ ఒకటే కలర్ ఉండాలి. గిట్లా గిట్ల ఉండి ఒకటే కలర్ ఉండాలి. సోకేసి కొడతారు పిల్లలు. బొట్టు పెట్టక ఇక ఆ దేవుని గిట్ల ఇక 3 నామాలు పెడితే అయ్యా మంచిగా ఉంటాడు ఇక. సరేనా? జైపోతావు బుయ్యిపోతావా? చూస్తున్నట్లనే జల్దీ రెడీ చేసినావు. నానమ్మని ఇసిపెట్టి బుయ్యిపోతున్నావా? డాడీ నమ్మని తోలుకొని చోగుల తల్లి చోగుల తల్లి చోగుల తల్లి. జల్దిరా పోయి జల్దిరా. బాయ్. సరే నానమ్మా. అట్లనే బీరిపోతుంది. మాట్లాడితే అట్లనే చూస్తాడు. గోపాల బాలుడమ్మ నా చందమామ. నవ్య తొందర నడు. అమ్మా పోయేస్తాం. పోయేస్తారా? నవ్య నువ్వు బెండకాయ సారు తిన్నావు కదా, నీకేం కూర వండాలి? ఎల్లిగడ్డ కారం నూరుకుంటామా లేకపోతే కాలిపోయి. ఎల్లిగడ్డ కారం 3 పూటలు అది తింటే కడుపు నొయ్యదా? టమాటా కూర వండుతుంది. సరే అత్తమ్మ. సరేనా? ఇట్లనే తీసుకొస్తావా? అది అల్ల పెట్టి తీసుకురా. అది బ్యాగ్లా ఇచ్చుడు డాడీ. కుల్ల పెట్టుకున్నావా? అల్ల తీసుకురా. ఇల్లద్దు వట్టి వద్దు కామా. ఎందుకంటే అక్కడ కూర్చుంటాను కదా. కుల్ల ఉంటే ఇంక పట్టుకోవస్తుంది. పట్టుకురాదు నవ్య. ఇప్పుడు కొత్తది కదా. పో అల్ల వేసుకుని రా. ఇప్పుడు మంచిగా ఉంది. ఇట్లయితే నీకు పట్టుకోవస్తుంది. అంటే ఇట్లా జారి పడిపోకుండా గట్టిగా ఉంటుంది. అంతే. నువ్వు రావా అత్తమ్మా? మా అమ్మ ఇంకా రెడీ కాలేదు రమ్మంటే. అత్తమ్మకు జ్వరం వచ్చిందంట అందుకే రానంటుంది. జ్వరం వచ్చింది అందుకనే ముఖం కూడా విక్కపోయింది. అందుకనే రానంటుంది. దాన్ని పంపిస్తుందట. దా లక్కీదా రావా? ఇవాళ దాకా నువ్వు వద్దన్నావని అంటాను. నేనా? తీసుకో తొందరగా తీసుకో. లక్కీ నువ్వు మీ దోస్తులతో వస్తావా? ఆటో ఎక్కేస్తాడు అద్దంటుంది అత్తమ్మ. దా నాతోట్రా అని తీసుకున్నావ్యా. ఎక్కినాక తీసుకుంటా. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఏ వెంకటేశ్వర స్వామి. పోదంపా. ఓం నమ శివాయ. వెంకటేశ్వర స్వామి. జై జై శ్రీమన్నారాయణ. బొట్టు మంచిగా ఉంది. మీకు కూడా మంచిగా ఉంది. దేవుడా వెంకటేశ్వర స్వామి నమః.
ఓం నమః శివాయ. కటేశ గోవింద గోవింద. ఇలా తాతయ్య ఉన్నాడు. జై శ్రీరామ్. స్వామివారికి 500 రూపాయలు కట్నంగా చెల్లిస్తున్నారు. అటు వారేసి భక్తులు ఉన్న కాడ కొద్దిగా దూరం ఉంచాలా, మంచిగా నీట్గా ఎత్తి అయిపోయింది. అరే నువ్వు పల్టీలు ఎత్తున్నావా, గుద్దుకుంటున్నావా? గట్ల మెల్ల కిందికి అంగేయాలి మంచిగా. డైరెక్ట్ తలకే అంటుండు. అవు చిన్నోడా అభినందన్, అది ఎగురుతావా? అది అద్దా మనకు పెద్ద వేరినాక. అయిపోయింది ఇంటికి అయిపోయిందా? అయిపోయింది. దా చెల్లెకు ఇక బామత్తుంది కొరికేస్తుంది. నేను ఇట్లా అంటుండో డిషుమ్ డిషుమ్ డిషుమ్. బావా ఇడియోడు ఇప్పుడు పోయినసారి అది చేసినావు కదా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఏం ప్లాన్ చేసినావు? ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ అభినందన్ అత్తాడు, ఇక్కడ వినాయకుడు, ఇక్కడ శివ్. శివ్ అంటే పేరు శివయ్యది. అట్లా అట్లా అంటే ఇప్పుడు అది నేను చేస్తా, నువ్వేమంటావు? చేస్తావా? అంటే పోయినసారి నువ్వు చేసినావు, ఈసారి నేను చెప్తా. పోయినసారి నువ్వు మా ఇంటికాడ చేసినావు, ఇప్పుడు ఇక్కడ నేను చెప్తా అంటున్నా. మీ అత్తమ్మ ఇంటికాడ నువ్వు చెప్తే, మా అత్తమ్మ ఇంటికాడ నేను చెప్తా. సరేనా? సరే కానీ మరి మంచిగా చేయాలి. చేస్తా, నువ్వు చెప్పినట్టే చెప్తా, చూసుకో. సరే ఓకేనా? వ్యూ పెడతా ఎట్లా చేయాలో. ఆల్రెడీ మ్యాప్ తయారు చేసిన, అట్లే. ఓకే. అబ్బా నవ్య, నేను అనుకున్న దానికంటే మంచిగా గీస్తున్నా. అవునా? మంచిగా వచ్చింది, నచ్చిందా? మంచిగా ఉంది. అంటే నా ఎంత మంచిగా దించవా అనుకున్నా, ఇప్పుడు నేను గీసినా కానీ ఇంత మంచిగా రాకపోతుండే. మంచిగా వచ్చింది. మరి ఇదేంటిది? అది చిన్న ప్లేస్, చిన్న బావిలో అది పెట్టి, అంటే ప్లేస్ మందం అట్లా పెట్టి ఇది దించుకున్నా. అంటే ఒకళ్ళు దించేటప్పుడు పెద్దగా దించుతావేమో అని పిల్లని ప్లేస్ మందం అట్లా పెట్టినా. పడకపోతే నేను బుక్ అవుతా. అందుకనే తెలివి మంచిగా ఉంది. చిన్న మంచిగా రాలేదే, మొత్తం షాక్ అవుతాం. పో వేరే లెవెల్. థ్యాంక్ యూ. నేను ఎట్లా అనుకున్నానో అట్లనే వచ్చిందంటే సేమ్ టు సేమ్ డిట్. చెల్లి అదిరిపోయింది. పో మస్తు. మిస్ అయ్యారు. అభినందన అత్తే సెట్ అయిపోతుంది అంతే. ఎట్లుంది? మంచిగా ఉందా? వేరే లెవెల్. కన్నయ్య ఇటు శివయ్య, ఇటు గణపయ్య దీవెనలతో తండ్రి వచ్చినాము. కొడుకు గణపయ్య శివయ్య కదా. అభినందన్ నాశనం చేసిండు. ఏం కాదు, ఆని కోసమే తయారు చేసినాం. ఆడు నాశనం చేయకపోతే ఏం చేస్తాడు? అగో ఆయిలింపు అప్పుడు కూడా సేమ్ కాదు, కాటిక పెట్టిన అందరికి తెలిసి బాగుంటే ఎట్లుంటాడు అని అట్లా పెట్టిన. పెడితే మంచిగా కొడుతుండు. ఇయ్యాలనే పెట్టిన. మంచిగా ఆడుకో డాడీ, నీకోసమే తయారు చేసినాం ఇదంతా.
మంచిగా ఉందా? గనిపోయేనా? ఇదేమో గణపయ్య, ఇదేమో శివలింగం, ఇదేమో శివు అంటే శివుడు పేరు అన్నట్టు, అది శూలం. ఇదేమో సెకండ్ మంత్, ఈడేమో అభినందన్. అరే 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 మంచి రెడీ చేసి మా బాబుని. దా దా దా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గిన్ని గిన్ని కథలు చెప్తుండ్రా? మీకైతే మేము ఏం చేయలేమురా పాపం. మాకు అప్పుడు ఏం తెలియదుగా అమ్మ మీకు. ఇప్పుడు ఇప్పుడు మా లెక్క మీకు తెలితే ఖచ్చితంగా ఏత్తుంటే. చెప్తుంటివి. ఏ నెలకి ఎట్లున్నారని చూసుకొని సంతోషపడదురు మీరు. నిజమే అమ్మా. ఇక ఈ డాడీ చూసుకొని సంతోషపడతాడు. ఇక ఏ నెలకి ఎట్లెట్లున్నారు. ఈ నెల రెండో నెలనా ఇది? రెండో నెల. రెండో నెల. చూడండి అభినందన చూడండి రెండో నెల పిల్లాడు ఎట్లున్నాడా చెప్తుండు. అప్పటికిప్పటికి కొంచెం పెద్ద పెరిగిండు అమ్మ. పెద్ద పెరిగింది కొంచెం. అని వాళ్ళ ఇప్పుడు చార్మిక అభినందన చూస్తే ఎవరని అనుకుంటారు. అన్ని కథలు చెప్తున్నారు వీళ్ళు. కథలు కథలు చెప్తుండు, కథలు కథలు చెప్తుండు. ఏటనే చూస్తాడే చూస్తాడు వీరిపోయి. కానీ ముచ్చట పెడతలేడమ్మా, అది ఒక్కటి ఉంది. అందరూ పెడతారు. 3 నెలలు పెడతాడు. 3 నెలలా? అంటే చార్మిక జల్లె పెడుతుంది అని హుషారు ఉంటారు ఆడపిల్లలు. మగ పిల్లలు కాబట్టి 3 నెలలు పడ్డ వాళ్ళే పెడతారు. ఇక చార్మిక అంటే మామూలు హుషారు లేదు, బాగా కథలు చెప్తుంది, బాగా ముచ్చట పెడుతుంది. ఈడు ఎప్పుడన్నా ఒకసారి తల్లితో ముచ్చట పెట్టి కూడా పంపుతుంది. చెల్లె ఎట్లా చేస్తుంది, నువ్వు ఎట్లా చెప్తున్నావు చూస్తున్నా అంతే. అట్లనే మగ పిల్లలది భారీ గుణం ఉంటది. ఆడపిల్లలు కాబట్టి అట్లా అల్లరి అల్లరి చేస్తారు, మగలేమో భారీగా ఉంటారు. అన్నని ఎంత కొడుతుందో ఇక చెల్లమ్మ. కొడుతుంది కొడుతుంది. అన్న మైకులు ఎక్కున్నాడు, చెల్లె ఎగబడి బుక్కులు గుంజుకుంటే ఉంది. అంతేనా? బాయ్ చెప్పు. 2 నెలలు వేసుకున్నా. బాయ్. నవ్య, నేను జాతరకు వెళ్తా సరేనా? అయిపోయింది కదా సెలబ్రేషన్? అయిపోయింది. హ్యాపీగా అయితే 2 month సెలబ్రేషన్ కంప్లీట్. కానీ మా బావ వద్దన్నాడు. అంటే ఫస్ట్ అద్దని చెప్పిన, ఎందుకు ప్రతిసారి వేసుడు అవసరమా అనుకున్నా. కానీ ఇట్లా రెడీ అయితే ఎంత సంతోషంగా ఉంది. నిజంగా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. కొంచెం రెడీ అయితే వీలైతే వీడియో తీస్తాం, లేకపోతే లేదు. కానీ ప్రతిసారి అయితే ప్రతి మంత్ అయితే చిన్నగా చేస్తాం. ఎందుకంటే మన అమ్మ నాన్న మనకేసిరా చేయలేరు. ఇప్పుడు వీళ్ళకు ఇది నడుస్తుంది చేసేది సెలబ్రేషన్, మనం చేద్దాం. చిన్ననికి కూడా సంతోషం ఉంటుంది కదా చేసినట్టు. కరెక్టే. ఎందుకంటే అప్పుడు మాకు ఏవి తెలియదు, మా అమ్మ నాన్నకి ఏం తెలియదు, మాకు ఇట్లా ఏసేటి ఏం తెలియదు. నెలలు తెలియదు, సంవత్సరాలు తెలియదు. ఇప్పుడైతే కరెక్ట్ అన్నీ తెలుసు కాబట్టి ప్రతి మంత్ చేద్దాం. సంవత్సరంకి అయితే కొంచెం పెద్దగా చేద్దాం. ఇప్పుడైతే చిన్నగా ముద్దుగా చిన్న పిల్లలకు తగ్గట్టు మంచిగా చేద్దాం. మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్. నేను మంచిగా చేసినా లేదా కామెంట్ చేయది. అప్పటి నుంచి మంచిగా ఉంది మంచిగా ఉంది నాది నేనే అనుకుంటున్నా. బావనంటే ఏమంటున్నా ఊక నీది నువ్వే అనుకుంటున్నావు ఏంది? ఫ్రెండ్స్ అడుగు కావాలంటే ఏదన్నా మంచి ఉందా లేదా అని అంటే అందుకనే అడుగుతున్నా. మంచి ఉందా లేదా కామెంట్ చేయది. సరే, జాతరకు పోతున్నా ఏమన్నా తీసుకురావాలనా? మేము అప్పుడే అడిగినాం. అంటే అప్పుడు తిరగడం వీలు కాలేదు, ఎందుకంటే ఇక్కడ సెలబ్రేషన్ ఉంది కదా, ఇక్కడ కొంచెం చెయ్యాలి. తీసుకురా గాజులా? సరే. ఓకే.